హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ సభ్యుల ఆత్మీయ వేడుకలు సమావేశం నిర్వహించారు। ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలను సాల్వలతో సన్మానం చేసి అనంతరం మాట్లాడుతూ పదవీ కాలం పూర్తి చేసుకున్న ఎంపీటీసీ సభ్యులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు। రాజకీయాలకు రిటైర్మెంట్ ఉండదు, నిత్యం ప్రజా సేవలోనే ఉండాలని అన్నారు। మహిళలకు 50% రిజర్వేషన్లు చట్టసభల్లో సోనియా గాంధీ ఇచ్చారని అన్నారు। మీ సేవలు ప్రజలు మర్చిపోరు, మీ శ్రమను కొనసాగించాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో హన్మకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, ఎంపీపీ మేకల స్వప్న, వైస్ ఎంపీపీ తంగెడి నగేష్ కుమార్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు। ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబట్టి 5 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఒక కుటుంబంలో అందరూ కలిసి పనిచేసిన తర్వాత ఆ బాధ్యతలు కాలపరిమితి ముగిస్తే ఒక వేడుకగా, ఒక సందర్భంగా, ఒక కార్యక్రమంగా తీసుకుంటున్న ఇందులో భాగస్వామ్యం కావాలని కోరినారు। రాజకీయాలు ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇలా మనందరం కూడా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం వ్యక్తులుగా ఈరోజు ఎలకతుర్తి మండల ప్రజా పరిషత్కు గత 5 సంవత్సరాలుగా వారి శక్తిని మించి సేవ చేసి వారందరికీ నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా। మీరు పడ్డ కష్టానికి తప్పకుండా మళ్ళీ మరింత ఉన్నత స్థానానికి పోయే విధంగా మీకు అవకాశాలు రావాలి। పొలిటికల్ లైఫ్లో రిటైర్మెంట్ ఉండదు। పొలిటికల్ లైఫ్లో మీరు ఎప్పుడైనా ప్రజా సమస్య మీద పోరాడేటువంటి మనస్తత్వాన్ని మర్చిపోవద్దని మన సందర్భంగా కోరుతా ఉన్నా। చాలా మంది చెప్పినారు, నేను కూడా మండలాల్లో పోతే ఒక మండల పరిషత్ అధ్యక్షురాలు తనకున్నటువంటి ఆమె నిజంగానే గుడిగిరి నుంచి రాజకీయాల్లోకి వచ్చి భర్త యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటాడు, మహిళలు రిజర్వేషన్ అవుతుంది, మహిళలను చేసి పోటీ చేసిన తర్వాత రాజకీయంగా ఏం తెలియని పరిస్థితులలో ఆ ముఖ్యులకు వెళ్ళి ఒడిదుడుకులు తినుకుంటూ రాజకీయాలు పడి చాప పిల్ల గీత ఎవరు నేర్పాలన్నట్టుగా మీరందరూ ఇలా ఉత్తమమైన రాజకీయ నాయకులుగా మాట్లాడుతున్నారు।